హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. మనకి ఎండాకాలం వచ్చిందంటే ఏంటండి, మెయిన్ ముఖ్యంగా పచ్చళ్ళ సీజన్ వచ్చేసినట్టే. పచ్చళ్ళు అంటే అందరికీ ఇష్టమైంది ఆవకాయ. ప్రపంచంలో ఎక్కడున్నా, యుఎస్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, యూకేలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే రుచికరంగా ఆవకాయ పెట్టుకోవాలంటే నా వీడియో ఫాలో అవ్వాల్సిందే. పక్కా కొలతలతో ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తాను, నా వీడియోని ఫాలో అయిపోండి. పచ్చడి పాడవకుండా సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టు చాలా రుచిగా, ఎప్పుడు ఎర్రగా ఎలా ఉండాలో కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే పచ్చడి చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా ఆవకాయ కావాల్సింది మంచివి, గట్టివి, బాగా పుల్లగా టెంక ముదిరిన మామిడికాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద రసాలు తీసుకున్నాను. నువ్వుల నూనె, ప్యూర్ జింజర్లీ ఆయిల్, ఆవపిండి కోసం ఆవాలు ఒక గంటన్నా కనీసం మంచి ఎండలో ఎండనిచ్చేసి వాటిని మిక్సీ వేసుకుని ఆవపిండి పట్టుకోవాలి. కారము, ఉప్పు, ఎర్ర శనగలు, కాసిన మెంతులు. ఫస్ట్ వాటిని తీసుకొచ్చిన తర్వాత చల్లటి నీళ్ళల్లో వేసి ఆ పైన ఉన్నదంతా పోయేలాగా బాగా కడుక్కోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు చల్లని నీళ్ళల్లో ఉంచేసేయాలి. నీళ్ళల్లో ఉంచేసి బాగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా గట్టిగా మధ్య మధ్యలో ఇలా రుద్దుతూ ఏమన్నా ఉన్నా కూడా పోయేటట్టు ఇలా రుద్దుకుంటూ బాగా కడుక్కోవాలి. ఈ నీళ్లు పారబోసుకొని వీటిని పొడిగుడ్డ తెచ్చుకొని తుడిచేసుకొని కాసేపు ఆరబెట్టేసుకోవాలి. వీటిని తుడుచుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు ఎండలో ఆరబెట్టేసుకొని ఆవకాయకి లావుగా ముక్కలు తరుక్కోవాలి. ఇలా లావుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న తర్వాత దీనిలో మనకి మధ్యలో జీడీలు వస్తాయి కదండి, ఇవన్నీ తీసేసేయాలి. ఈ జీడి ముక్కలు ఇవన్నీ తీసేసేసి వాటిని చక్కగా ఒక క్లాత్తో తుడిచేసేయాలి. ఈ మధ్యలో ఇలా ఏమన్నా ఉంటే తీసేసి తుడిచేసేయాలి. ఇలా అన్నిటినీ తుడిచేసుకోవాలి. తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ మొక్కలకి ఈ గ్లాసు, మన కాఫీ టీ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాసుడు ఆవాలు తీసుకొని ఎండబెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో ఉప్పు, కారం కూడా తీసుకోవాలి. మనం తీసుకున్న ఆవాలు ఒక పావు గంట మంచి ఎండలో ఎండనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలి. ఆవుపిండి కావాలంటే రెడీమేడ్గా దొరికే ఆవుపిండి అయినా పట్టుకోవచ్చు. నేను ఇక్కడ మనం ఇంట్లో చేసుకుంది అయితే రుచి బాగుంటుంది కదా, నేను మిక్సీ వేసి జల్లిచ్చి ఈ ఆవుపిండినే వేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇదంతా కూడా జల్లెల్లో పోసేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. మనం ఈ గ్లాస్ అనుకున్నాం కదా, ఈ గ్లాస్ కొలత ప్రకారం తీసేసుకొని ఏదైనా పొడిగా ఉండే ఒక స్టీల్ బౌల్ కానీ ఏదైనా తీసుకొని దానిలో వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే ఆవపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఉప్పు కూడా తీసుకొని దానిలో వేసేసుకోవాలి. గ్లాస్ అయితే 3/4 గ్లాసు సరిపోతుందండి. 3/4 గ్లాసు ఉప్పు తీసేసుకొని దీనిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా నిండుగా తీసేసుకొని దీనిలో వేసేసుకోవాలి. ఉప్పు ఒక్కటే 3/4 గ్లాస్ తీసుకోవాలండి, మిగతా అన్నీ 2 సమానంగా తీసుకోవచ్చు. ఇలా వేసుకొని 3 బాగా కలిసేలా కలుపుకోవాలి. 1 గ్లాస్ ఆవపిండి, 1 గ్లాస్ కారం, 3/4 గ్లాసు ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదండి ముక్కలు, కొంచెం ముక్కలు వేసుకుంటూ దీనిలో బాగా చేతితో కలుపుకోవాలి. పైకి కిందకి కలిపేసుకుంటూ నూనె పోసుకోవాలి, నువ్వుల నూనె. ఇలా బాగా కలుపుకొని మిగతా ముక్కలు కూడా వేసేసుకొని పైకి కిందకి కలిపేసుకుంటూ నూనె పోసుకోవాలి. నువ్వుల నూనెని వేసుకొని కలిపేసుకోవాలి.
నువ్వుల నూనె కాకపోతే పల్లి నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని ఒక గాజు సీసాలోకి తీసుకొని మూత పెట్టేసుకోవాలి. నూనె కావాలి అంటే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. మూడో రోజు ఈరోజు పెట్టిన తర్వాత రేపాక ఆ నెక్స్ట్ డే ఇంకొకసారి పైకి కిందకి కలపాలండి ఆవకాయకి ఎప్పుడైనా సరే. అప్పుడు ఏమన్నా మనకి నూనె కానీ ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ నూనె వేసుకోవచ్చు. నాకు ఆ సీసా నిండా తీసేసుకొని ఒక రోజంతా ఇట్లా ఊరనియాలి. దీన్ని మనం ఆవకాయ కలుపుకున్న మూడో రోజు మళ్ళీ ఆవకాయని కలుపుకోవాలి. ఈరోజు మొన్న నేను గాజు సీసాలో పెట్టాను కదా, అది మనం కలుపుకున్న బేసన్లోకి మళ్ళీ తీసుకొని అన్నీ నూనె అది కరెక్ట్గా ఉందో లేదో చూసి నూనె సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలుపుకోవాలన్నమాట. మొత్తం వేసుకొని ఒకసారి పైకి కిందకి బాగా కలపాలి. దీనిలోకి కాసిన ఎర్ర శనగలు ఉంటాయి కదండి, ఆ ఎర్ర శనగలు కాసిన వేయాలి. కాసిన మెంతులు, ఇవి చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట. పులుపుకి ఎప్పుడైనా సరే మెంతులు చాలా టేస్ట్ వస్తుంది. ఒక్క స్పూన్ వేసేసుకొని కలిపేయాలి. నూనె కూడా సరిపోయింది, కానీ ఆవకాయకి ఎప్పుడైనా నూనె బాగా పైకి తేలాలి ఎక్కువ. అప్పుడు కలర్ కూడా పాడైపోకుండా ఎర్రగా సంవత్సరం పాటు ఎర్రగా ఉంటుంది. ఒక పావు లీటర్ దాకా పోసేస్తున్నా. ఇవన్నీ రుచికరమైన ఆవకాయ రెడీ. చూడండి, కలర్ చూస్తేనే సూపర్ ఉన్నాయి. ఇది ప్లెయిన్ ఆవకాయ. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని తీసి గాజు సీసాలో పెట్టుకోవటమే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.